100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం ఇది కలలా అనిపిస్తోందా లేకపోతే దీనికి నిజంగానే ఏదైనా ఫార్ములా ఉందా ఉంటే ఆ ఫార్ములా ఏంటి ఈరోజు మనం ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలకు ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం సైన్స్ సంప్రదాయం చెప్పిన ఆ సీక్రెట్స్ని కలిసి ఛేదిద్దాం. ఒకసారి ఇలా ఆలోచిద్దాం. సుదీర్ఘ సంతోషకరమైన జీవితం కోసం మనం వెతుకుతున్న రహస్యాలన్నీ బహుశా ఇప్పటికే కనుగొనబడి ఉంటే. ఆధునిక వైద్యం కొత్త కొత్త ఆవిష్కరణల కోసం చూస్తూనే ఉంది, కానీ బహుశా మనకు కావలసిన సమాధానాలు కొన్ని సమాజాల జీవనశైలిలోనే శతాబ్దాలుగా దాగి ఉన్నాయేమో. ఆ ప్రశ్నకు సమాధానమే ఈ బ్లూ జోన్స్. విన్నరా ఎప్పుడైనా ఈ పదం? ఇవి ప్రపంచంలో కొన్ని స్పెషల్ ఏరియాలన్మాట. ఇక్కడ నివసించే ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవిస్తారు. అది ఎలా? అనారోగ్యాలతో మంచానపడి కాదు, చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. వాళ్ల లైఫ్ స్టైల్లోనే ఆ అద్భుతమైన రహస్యాలున్నాయి. సరే, మరి వాళ్ల రహస్యం ఏంటి? మొదట వాళ్ల ఆరోగ్యానికి మూలస్తంభంలాంటి శారీరక పునాది గురించి చూద్దాం. వాళ్ళు ఎలా కదులుతారు, ఏం తింటారు, ఈ అలవాట్లు వాళ్ళని అంతకాలం ఎలా బతికిస్తున్నాయో తెలుసుకుందాం. వ్యాయామం అనగానే మనకేం గుర్తొస్తుంది? గంటల తరబడి జిమ్లో చెమటలు చిందించడం కదూ. కాని బ్లూ జోన్స్లో మాత్రం సీన్ కంప్లీట్గా డిఫరెంట్. వాళ్లకి వ్యాయామం అనేది ప్రత్యేకంగా చేసే పని కాదు, అది వాళ్ళ రోజువారీ జీవితంలో ఒక భాగం. మనం శ్వాస తీసుకున్నంత సహజంగా వాళ్ళు కదులుతూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. రోజంతా కుర్చీలో కూర్చుని సడన్గా అరగంట జిమ్ చేస్తే సరిపోదు. అసలు పాయింట్ ఏంటంటే రోజంతా కదులుతూ ఉండటం, తోటపని చేయటం, మార్కెట్కి నడుచుకుంటూ వెళ్లటం, ఇంటి పనులు చేసుకోవటం, ఇలాంటి సహజమైన కదలికలే కీలకం. మన శరీరం డిజైన్ చేయబడింది రోజంతా కదలడానికి, అప్పుడప్పుడు కష్టపడటానికి కాదు. ఇక ఫుడ్ విషయానికొస్తే జపాన్లోని ఒకినావా నుండి వచ్చిన ఒక అద్భుతమైన మాట ఇది, హరా హాచీబూ. దీని అర్థం చాలా సింపుల్. కడుపు పూర్తిగా బిగిసిపోయే వరకు తినకూడదు. జస్ట్ 80% నిండింది అనిపించగానే ఆపేయాలి. ఇది మన శరీరం పంపే సిగ్నల్స్ని మనం గౌరవించడం లాంటిది. అతిగా తినడాన్ని ఆపడానికి ఇదొక పవర్ఫుల్ టెక్నిక్. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది నిజం. కేవలం మనం తినే ప్లేట్ సైజ్ని ఒక 2 అంగుళాల తగ్గిస్తే చాలు, మనకు తెలియకుండానే దాదాపు 23% తక్కువ తింటామట. మన చుట్టూ ఉన్న వాతావరణంలో చేసే చిన్న చిన్న మార్పులు మన అలవాట్ల మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి వాళ్ళు ఏం తింటారు? వాళ్ల డైట్లో మెయిన్గా ఉండేది మొక్కల ఆధారిత ఆహారమే. బీన్స్, పప్పులు, ఇవే వాళ్లకి కింగ్స్. మాంసమనేది అప్పుడప్పుడు, ఏదైనా పండగకో పబ్బానికో, అంతే. ఈ రకమైన ఆహారం మన శరీరాన్నే కాదు, మన బ్రెయిన్ హెల్త్ని కూడా కాపాడుతుందని చాలా రీసెర్చులు చెబుతున్నాయి. సరే, మంచి తిండి, మంచి వ్యాయామం ఇవేనా? కాదు. దీర్ఘాయు పజిల్లో ఇవి కేవలం కొన్ని ముక్కలు మాత్రమే. అంతకంటే ముఖ్యమైనవి సామాజిక బంధాలు, జీవితానికి ఒక లక్ష్యముండటం. ఇప్పుడు మనం ఆ రెండో స్తంభం గురించి మాట్లాడుకుందాం. ఇకిగాయి. ఈ జపనీస్ పదం విన్నారా? సింపుల్గా చెప్పాలంటే, ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని మంచం మీద నుంచి ఉత్సాహంగా లేపే కారణం ఏదైతే ఉందో అదే మీ ఇకిగాయి. అది మీ పనైనా కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, లేదా మీకిష్టమైన ఏదైనా ఒక హాబీ కూడా కావచ్చు. ఈ ఉద్దేశ్యమే వాళ్ల జీవితానికి ఒక అర్థాన్ని, శక్తినిస్తుంది. మన లైఫ్లో మనుషుల విలువ ఎంత ముఖ్యమో బ్లూ జోన్స్ మనకి మళ్లీ గుర్తుచేస్తాయి. అక్కడ వాళ్ళు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, కమ్యూనిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. రీసెర్చ్ కూడా ఇదే చెప్తోందే తెలుసా? మన చుట్టూ సంతోషంగా ఉండేవాళ్లుంటే మన సంతోషం కూడా 15% పెరుగుతుందట. హ్యాపీనెస్ అనేది అంటువ్యాధిలాంటిది. మనందరికీ స్ట్రెస్ ఉంటుంది, కాని దీర్ఘకాలిక ఒత్తిడి అది స్లో పాయిజన్ లాంటిది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే చాలా రోగాలకు అదే మూలకారణం. అందుకే బ్లూ జోన్స్లోని ప్రజలు కావాలనే ప్రతిరోజు ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయం కేటాయిస్తారు. దీన్నే వాళ్లు డౌన్ షిఫ్టింగ్ అంటారు. స్నేహితులతో మాట్లాడటం, ప్రకృతిలో గడపటం, ఇలాంటివి. ఇక మనం చూడబోయే మూడవ చాలా ముఖ్యమైన అంశం కృతజ్ఞత. అదేంటి, కృతజ్ఞతకి ఆరోగ్యానికి సంబంధమేంటి అంటారా? చాలా ఉంది. ఇది కేవలం ఒక మంచి ఫీలింగ్ మాత్రమే కాదు, సైన్స్ ప్రకారం ఇది ఒక శక్తివంతమైన మెడిసిన్. ఈ నంబర్ చూడండి. హార్వర్డ్ చేసిన ఒక పెద్ద స్టడీలో తేలిందేంటంటే, కృతజ్ఞతాభావం ఎక్కువగా ఉన్న వాళ్లలో మరణించే ప్రమాదం ఏకంగా 9% తక్కువగా ఉందట. 9%! ఇది చిన్న విషయం కాదు. అంటే కృతజ్ఞత అనేది మన జీవితకాలాన్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనం. అంతేకాదు,
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కృతజ్ఞత అనేది మనసుకే కాదు మన శరీరానికి కూడా ఒక కవచంలా పనిచేస్తుందని తేలింది. ముఖ్యంగా గుండె జబ్బుల లాంటి వాటి నుంచి కూడా రక్షిస్తుందట. మన ఆలోచన విధానం మన ఆరోగ్యంపై ఎంత డైరెక్ట్ ప్రభావం చూపిస్తుందో కదా. మరి ఈ కృతజ్ఞతను మన లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి? పెద్ద పెద్ద పనులేమక్కర్లేదు. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ప్రతిరోజూ పడుకునే ముందు ఈరోజు జరిగిన ఒక మంచి విషయమేంటి అని ఆలోచించడం, మన లైఫ్లో ఉన్నవాళ్లకి మనసులో థ్యాంక్స్ చెప్పుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. కదలిక, ఆహారం, సంబంధాలు, కృతజ్ఞత. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన జీవితంలో ఒక పక్కా ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇదిగో, ఇదే మీ లాంజివిటీ చెక్ లిస్ట్. సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజూ సహజంగా కదలండి, 80% కడుపు నిండగానే తినడం ఆపండి, ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారం తినండి, మీ ఇకిగాయి ఏంటో కనుక్కోండి, మీ స్నేహితులతో కుటుంబంతో కనెక్ట్ అయి ఉండండి, రోజూ కృతజ్ఞత చూపించండి, ఇంకా రోజూ కనీసం 7 గంటల నిద్రపోండి. అంతే. ఇవే సుదీర్ఘ, సంతోషకరమైన జీవితానికి పునాదిరాళ్లు. బ్లూ జోన్స్ మీద రీసెర్చ్ చేసిన డాన్ బ్యూట్నర్ ఎంత బాగా చెప్పారో చూడండి. సుదీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం అనేది ఏవో పెద్ద పెద్ద మార్పుల వల్ల రాదు, మనం రోజూ చేసుకునే చిన్న చిన్న సులభమైన ఎంపికల మొత్తం. సో ఈ మొత్తం విశ్లేషణ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఆరోగ్యంగా, సంతోషంగా జీవించే ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఈరోజు మీరు తీసుకోబోయే ఆ ఒక చిన్న మార్పు ఏంటి? అది రాత్రి భోజనంలో ఒక పండు చేర్చుకోవడం కావచ్చు, లేదా పాత స్నేహితుడికి ఫోన్ చేయడం కావచ్చు. గుర్తుంచుకోండి, వేల మైళ్ల ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. ఆ మొదటి అడుగు ఈరోజే వేయండి.